మాట్లాడదాం స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సీనియర్ జీవి సత్యనారాయణ గారితో. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే. చాలా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి రేట్స్ లో. గోల్డ్ సిల్వర్ విషయంలో జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారు కొనాలా వద్దా అని. సో మీ అడ్వైజ్ ఏంటి? ఓకే, ఈ రోజు అయితే 30,000 వరకు లోకి వచ్చింది సిల్వర్. ఉదయం పూట లోయర్ సర్క్యూట్ కి రావడం జరిగింది. మళ్ళీ కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యి ఇప్పుడు 2,50,000 దగ్గరలో ఉంది. అంటే 2,39,000 వరకు లో వచ్చి 11,000 మళ్ళీ రికవరీ అయింది. అయినా కానీ నిన్నటి మీద అంటే ఎంసీఎక్స్ లో 19,000 ఇంకా మైనస్ లోనే ఉంది. కాకపోతే నిన్నటి వరకు ఏదైతే అనుకున్నామో మళ్ళీ ఈ రోజు అంతా రివర్స్ అయింది. ఆ రివర్స్ ఏంటిదో అనడానికి ఒక 5-6 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం ఏంటిది అంటే డాలర్ స్ట్రాంగ్ అవటం, ఇరాన్ వాళ్ళు అమెరికా తోటి చర్చలకు వస్తున్నారు అనేది ఒక వార్త. మళ్ళీ రెండోది ఏంటిది, అమెరికా ట్రంప్ ఎవరైతే ప్రెసిడెంట్ ఉందో చైనా ఈ జిన్పింగ్ తోటి రాత్రి ఫోన్ లో మాట్లాడటం, మళ్ళీ మనము ట్రేడ్ డీల్ కానీ ఏదైనా ఉంటే ఫేవర్ గా చేసుకుందామని వాళ్ళిద్దరు ఫ్రెండ్లీగా మాట్లాడుకోవటం తోటి, అది ఏం మాట్లాడింది అనేది కాదు, మాట్లాడుకున్నారు ఫేవర్ గా ఉంది అని చెప్పేసి న్యూస్. దాంతో ఒక్కసారిగా గోల్డ్ సిల్వర్ లో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఎప్పుడైతే ఇలా జరుగుతూ వచ్చిందో ఒక్కసారిగా మళ్ళీ ఫాల్ స్టార్ట్ అవడం జరిగింది. 3 రోజుల నుంచి సోమవారం ఉదయం లోయర్ సర్క్యూట్ కు వచ్చినటువంటి సిల్వర్ గోల్డ్ సోమవారం సాయంత్రం నుంచి రికవరీ అవటం జరిగింది. మళ్ళీ మంగళవారం పాజిటివ్ లోనే ఉంది, బుధవారం పాజిటివ్ లోనే ఉంది. నిన్న కూడా మనం అందరికి చెప్పడం జరిగింది, ఇంకా పడ్డంత వరకు పడింది, ఇంకేం లేదు, కొనుక్కునే అవకాశం ఉంది అని. మళ్ళీ ఈ రోజు ఏం జరిగింది, రాత్రి ఎప్పుడైతే ఈ మన అంటే డాలర్ స్ట్రాంగ్ అవ్వడం, రెండోది ఈ ట్రంప్ చైనా వాళ్ళతోటి మాట్లాడటం జిన్పింగ్ తోటి, ప్లస్ ఇరాన్ వాళ్ళు చర్చలకు వస్తున్నారు. వీటితోటి పొద్దున్నే సిల్వర్ గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అవడం జరిగింది. గోల్డ్ అనుకోండి అన్ని కూడా మన ఇక అందుకని ఇప్పుడు ఏమైంది, మార్కెట్లలో మళ్ళీ అనిశ్చిత పరిస్థితులు. అంటే గోల్డ్ సిల్వర్ పట్టం మొదలు పెట్టింది, షేర్ మార్కెట్ పాజిటివ్ లోకి వెళ్తాం. అది కూడా పడింది. ఎందుకు పడింది అంటే యూరోపియన్ మార్కెట్లు, యుఎస్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు అవన్నీ కూడా పడటం జరిగింది. మళ్ళీ షేర్ మార్కెట్ కూడా ఫాలే 500 పాయింట్లు పడింది. ఇప్పుడు కూడా నిన్ననో ఆంథ్రోపిక్ అని అమెరికాలో ఏఐ టూల్ తోటి అది దాంతో సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ 2,000 చిల్లర ఇండెక్స్, ఐటీ ఇండెక్స్ నిన్న ఫాలో అవడం జరిగింది. దాంతో మిగిలిన ఏవో కొంచెం సపోర్ట్ తీసుకొని న్యూట్రల్ గా అంటే 70 పాయింట్లు ఎంతో ప్లస్ లోనే క్లోజ్ అయింది నిన్న. మళ్ళీ ఈ రోజు వచ్చేటప్పటికి అది అలానే ఉంది. మళ్ళీ మన మార్కెట్ లో ఫాలో అవడం జరిగింది. 522 పాయింట్లు ఇప్పుడు మైనస్ లో ఉంది. ఎందుకు అంటే వడ్డీ రేట్లు నిన్న బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరిగింది. వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది మనకి రేపు ఉదయం. అందుకని చెప్పేసి మార్కెట్లు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. మళ్ళీ వాళ్ళ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫాలో అవడం జరిగింది. ప్రాఫిట్ బుకింగ్ జరిగిపోయింది. అంటే షేర్ మార్కెట్ లో ట్రేడ్ డీల్ జరిగిన తర్వాత అమెరికా ట్రంప్ మనం ఇండియా వాళ్ళ ట్రేడ్ డీల్ జరిగిన తర్వాత ఒక్కరోజే 4,300 పాయింట్ల వరకు పెరిగి మళ్ళీ 2,000 చిల్లర ప్లస్ లోనే క్లోజ్ అవడం జరిగింది. అదంతా మళ్ళీ ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్. రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది. దానికోసం బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైక్ పోయింది కూడా, అది కూడా కరెక్షన్ కి రావడం జరిగింది. ఇప్పుడు మనం గోల్డ్ సిల్వర్ చెప్పేది ఏమీ లేదు. ఎందుకు అంటే మళ్ళీ ఇప్పుడు ఏదైతే షేర్ మార్కెట్ కి గుడ్ న్యూస్ వచ్చిందో ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ ఫాల్ ఇంకా ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగానే విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే పాజిటివ్ లో అంటే షేర్ మార్కెట్ కానీ ఇవన్నీ పాజిటివ్ లో ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ గోల్డ్ సిల్వర్ ఇవన్నీ కూడా అదొకటి అంటే పడుతున్నాయి అనేది. ఇప్పుడు $70 మైనస్ లో ఉంది, 1.5%. గోల్డ్ మైనస్ లో ఉంది, సిల్వర్ కూడా మైనస్ లోనే ఉంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే ట్రంప్ చేంజ్ అయిందో ఒకటే మెయిన్ అనమాట. దావోస్ లో మీటింగ్ పెట్టినప్పుడు ఒకసారి ఆయన ఎప్పుడైతే అంటే వెనిజులా ఇవన్నీ ఇష్యూలు జరుగుతుండే, గ్రీన్ ల్యాండ్ అవన్నీ, ఆ గ్రీన్ ల్యాండ్ ఇష్యూని మీద ఆయన ఎంతసేపటికి అప్పుడు అనడం జరిగింది, నాకు శాంతి బహుమతి ఇవ్వట్లేదు కాబట్టి నేను మామూలుగానే ఉంటా అని చెప్పేసి. అప్పటి నుంచి చేంజ్ అయిపోయినట్టు. అంటే గ్రీన్ ల్యాండ్ ఇష్యూలో కానీ, మళ్ళీ తర్వాత ఇరాన్ మీద యుద్ధ నౌకలు అనటం కానీ, మళ్ళీ వాళ్ళు ఇరాన్ వాళ్ళు మేము తిప్పికొట్టడం అనటం కానీ, మళ్ళీ వెంబటే ఇప్పుడు ఇరాన్ తోటి చర్చలకు రెడీ అనటం, వాళ్ళు కూడా చర్చలకు వస్తాము అనటం, మళ్ళీ ట్రంప్ మన ఇండియా తోటి ట్రేడ్ డీల్ జరగటం, ఇవన్నీ పాజిటివ్ న్యూస్ అనమాట షేర్ మార్కెట్ కి. ఒక్కసారిగా ఎప్పుడైతే షేర్ మార్కెట్ పాజిటివ్ న్యూస్ వచ్చిందో ఈ కమోడిటీస్ మార్కెట్ ఏవైతే గోల్డ్ సిల్వర్ ఉందో ఫాల్ అనమాట. అది మెయిన్ అక్కడ ఏం జరుగుతుంది, మెయిన్ బాగా పెరిగింది కాబట్టి ఈ గోల్డ్ సిల్వర్ లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఎవరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేస్తారో వాళ్ళ అన్ని కూడా స్క్వేర్ ఆఫ్ అయిపోవడం జరిగింది. ఫిబ్రవరి 1 తారీఖు
బడ్జెట్ ఉంది మంది. ఆ రోజు స్క్వేర్ ఆఫ్ అయిపోయిన లోయర్ సర్క్యూట్ వచ్చింది. అంతకు ముందు రోజు అంటే ఫ్రైడే రోజు జనవరి 30వ తారీఖు ఆ రోజు కూడా లోయర్ సర్క్యూట్ రావడం జరిగింది. అక్కడ స్క్వేర్ ఆఫ్ అయిపోయినాయి. మళ్ళీ ఫిబ్రవరి 2వ తారీఖు సోమవారం ఉదయానికి మొత్తం స్క్వేర్ ఆఫ్ చేసేసింది గోల్డ్ సిల్వర్ లోయర్ సర్క్యూట్. అక్కడి నుంచి మళ్ళీ చిన్నగా ఫిబ్రవరి 2 మండే నుంచి మార్నింగ్ లోయర్ సర్క్యూట్ కి వచ్చి చిన్నగా పాజిటివ్ రికవరీ అయ్యి ఈ టైం కల్లా న్యూట్రల్ కి వచ్చేసి. ఓకే, అంటే సత్యనారాయణ గారు ఇప్పుడు గోల్డ్ కొన్నది ప్రెసెంట్ కొంచెం అయితే ప్రాఫిట్ లోనే ఉంది, బట్ గత వారం కొంచెం తగ్గుదల కనిపించింది ప్రాఫిట్ లో. ఇప్పుడు హోల్డ్ చేయమంటారా లేకపోతే కంటిన్యూ చేయమంటారా? ప్రాఫిట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోవటమే. ఇప్పుడు తగ్గుతూనే చెప్తున్నారు అందరు కూడా. ఎందుకంటే మొన్నటి వరకు ఆ టైం హైక్ పోయింది. ఎప్పుడు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు డెసిషన్ ఏదైతే జరిగిందో అప్పుడు ఆ టైం హైక్ ఎప్పుడైతే పోయిందో ఆ గురువారం అనమాట, అంటే జనవరి 29వ తారీఖు 29వ తారీఖు జనవరి గురువారం నాడు ఆ టైం హైక్ పోయినటువంటి సిల్వర్ ఒక్క రోజుగా ఆ సాయంత్రం ఎవరైతే కెవిన్ వార్షిని అంటే ఈ బుధవారం అంటే జనవరి 30, గురువారం జనవరి 29, జనవరి 28 రోజు వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది. ఫెడరల్ రిజర్వ్ పావెల్ గారు న్యూట్రల్ గా ఉంచడం జరిగింది. ట్రంప్ ఎప్పటి నుంచో చెప్తుండు తగ్గించమని, పావెల్ వినటం లేదు, న్యూట్రల్ గానే ఉంచడం జరిగేటప్పటికి ఒక్కసారిగా జనవరి 29 గురువారం ఉదయము ఆ టైం అయిపోయినటువంటి సిల్వర్ సాయంత్రానికి వెంబట ఏం చేసిండు ట్రంప్, కేవిన్ వర్ష్ అని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అల్లుడు అనమాట అతన్ని నేను సెలెక్ట్ చేస్తున్నా ఎవరిని మన ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ గా. అయితే ఈ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పావెల్ది మే 26, 2026 మేలో ఆయన పదవి విరమణ ఉంది. కానీ ఇప్పుడే ఈయనని అనౌన్స్ చేయడం జరిగింది. వెమ్మటే డాలర్ స్ట్రాంగ్ అవడం, ఒక్కసారిగా ఈ కమోడిటీస్ మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ రావడం, ప్రాఫిట్ బుకింగ్ జరగటం, చికాగో మర్కెంటైల్ కామెక్స్ అంటారు కమోడిటీస్ ఎక్స్చేంజ్ అమెరికాలో, వాళ్ళు ఒక్కసారిగా మార్జిన్ పెంచడం, తెల్లారి శుక్రవారం నుంచి మన పని అంటే లోయర్ సర్క్యూట్ కి వెళ్ళటం, మార్జిన్ పెంచడం, సిస్టమ్ స్క్వేర్ ఆఫ్ చేయడానికి కూడా టైం ఇవ్వకపోయేది. అంటే లోయర్ సర్క్యూట్ కి వచ్చిందో సిస్టమ్ స్క్వేర్ ఆఫ్ చేయాలి, మార్జిన్లు క్లోజ్ చేయాలి. మార్జిన్ క్లోజ్ చేసేంత వరకు చేయగలిగింది. మళ్ళీ శనివారం సెలవు ఉంది, ఆదివారం రోజు మళ్ళీ బడ్జెట్ రోజు కూడా లోయర్ సర్క్యూట్ కి రావడం జరిగింది. మళ్ళీ సోమవారం ఉదయం కూడా బడ్జెట్ అంటే మండే ఆ రోజు కూడా లోయర్ సర్క్యూట్ కి రావడం జరిగింది, ఫిబ్రవరి 2 సోమవారం. ఇక అక్కడి నుంచి మళ్ళీ కొంచెం రికవర్ అయింది. కానీ ఓవరాల్ ఏమైంది, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఫ్యూచర్స్ కమోడిటీలో ఎవరైతే మార్జిన్ ఉన్నాయో అవన్నీ షార్ట్ ఫాల్ అయిపోయినాయి. ఎక్స్పైరీ డేట్ ఉంది, అది కూడా క్లోజ్ అయిపోయింది. ఇక ఫ్రెష్ గా ఉన్నవాళ్ళు లేరు, ఓపెన్ ఇంట్రెస్ట్ లేదు కొత్తగా ఎంటర్ అవడానికి. ఈ రోజు సిల్వర్ ని మార్జిన్ 70% అడుగుతుంది. అంటే 70% మార్జిన్ అడుగుతుంది అంటే సిల్వర్ 1 కిలో కనుక కొనాలి మనం అని అంటే ఇక్కడ అంటే ఎక్స్చేంజ్ లో 2,56,000 ఉంది ఏది 1 కిలో ధర. దాని మీద 70% మార్జిన్ కట్టాలి. అంటే ఒక్క రోజులో కిలోకి 30,000, 20,000 తేడా వస్తున్నప్పుడు 1,70,000, 1,80,000, 2 లక్షలు మార్జిన్లు కట్టి ఎవరు ఎంతమంది చేస్తారు కిలో సిల్వర్ కి? దాని బదులు ఏమనుకుంటారు, ఎందుకులే ఇవన్నీ అని ఎంత వస్తుందంత మార్కెట్ లో మామూలుగానే కొనుక్కుంటారు. పైసలు ఉన్న వాళ్ళు కొనుక్కొని పెరిగినప్పుడు అమ్ముకుంటారు, లేకపోతే హోల్డ్ చేస్తారు. ఎప్పటికైనా గోల్డ్ సిల్వర్ జీరో అయ్యేది లేదు. కానీ ఈ కమోడిటీస్ మార్కెట్ ఫ్యూచర్స్ మార్కెట్ లో జీరోలు అవుతాయి. ఎందుకైతే జీరోలు అంటే వీళ్ళు ఇప్పుడు అంతకుముందు 10% అడిగిరు మార్జిన్, 30% అడిగిరు మార్జిన్, ఇప్పుడు 70% అడిగిరు మార్జిన్. ఎప్పుడైతే మార్జిన్ పెంచుకుంటూ పోతున్నారో ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు. మార్జిన్ తగ్గించినప్పుడు అంతకుముందు 10% మార్జిన్ ఉన్నప్పుడు అందరూ కూడా ఒక 20,000, 30,000, 10,000 కట్టేసి మార్జిన్ తోటి కిలో ట్రేడింగ్ చేసేది. అప్పుడు ధర తక్కువ ఉంది, మార్జిన్ తక్కువ ఉంది. కానీ ఒక్క 3 రోజుల్లోనే ఎప్పుడు జనవరి 30వ తారీఖు, ఫిబ్రవరి 1వ తారీఖు, ఫిబ్రవరి 2వ తారీఖు ఒక ఈ 3 రోజుల్లోనే 54% ఫాల్ అయింది. అంటే వీళ్ళ మార్జిన్లు 10%, 20%, 30% ఎంతున్నా పడింది 54%. అంటే ఒక్కసారిగా 54% పడేటప్పటికి వీళ్ళ మార్జిన్లు 20%, 30% మార్జిన్లకు కాదు. ఎందుకంటే మార్జిన్ పోయింది, మార్జిన్ పెంచడం జరిగింది, షార్ట్ ఫాల్ అంటే పడింది ఎక్కువ, ఉన్న మార్జిన్ తక్కువ. అంటే మార్జిన్ పోక వీళ్ళు బకాయిలు పడిపోయారు, అంటే డెబిట్ అయిపోయారు. అకౌంట్లలో ఎవరైతే ఉందో డెబిట్ అయిపోయింది. ఎప్పుడైతే డెబిట్లు అయిపోయిందో ఈ ఫ్రాంచైజీల మీద ప్రెషర్ పడుతుంది. అంటే ఏంటిది, సపోజ్ ఎక్సో, వైయో, ఏనో, బీనో, జెడ్డో ఎవరో ఒక క్లయింట్ ఉన్నాడు, ఒక ఫ్రాంచైజీలో ఒక అకౌంట్ ఉంది, డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, మార్జిన్ తోటి ట్రేడింగ్ చేస్తుండు. ఎప్పుడైతే మార్జిన్ తో ట్రేడింగ్ చేస్తుండో బిజినెస్ జరిగినప్పుడు ప్రాఫిట్ వస్తే తీసుకుంటూ అతను ఏది కొనుక్కుంటూ పెరిగింది, అమ్మిండేసిండు, మార్జిన్ ఓకే,
ప్రాఫిట్ ఓకే. ఎప్పుడైతే పడుతుందో ఈ మార్జిన్ షార్ట్ ఫాల్ వచ్చినప్పుడు సిస్టమ్ స్క్వేర్ ఆఫ్ చేయాలి. అయితే సిస్టమ్ స్క్వేర్ ఆఫ్ చేయని అంత లోయర్ సర్క్యూట్కి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఫ్రీ అయిపోయిందో అక్కడ సిస్టమ్ మళ్ళీ ఆల్గోరిథం అంటారు, ఇదంతా ఆల్గో ట్రేడింగ్ అనమాట, మాన్యువల్ లేదు. ఆల్గోరిథం మీద సిస్టమ్ ఏం చేస్తుంది, మళ్ళీ ఎప్పుడైతే ఓపెన్ అయిపోయిందో, ఓపెన్ లోయర్ సర్క్యూట్ నుంచి ఫ్రీ అయిపోయిందో అక్కడ ఏం చేసింది, సిస్టమ్ క్లోజ్ చేసింది. ఎప్పుడైతే సిస్టమ్ క్లోజ్ చేసిందో ఈ లోయర్ సర్క్యూట్ నుంచి ఫ్రీ అయినాక ఆ అమౌంట్ డెఫిసిట్ లోకి వెళ్ళిపోయింది, అంటే అతని అకౌంట్ లోకి. సపోజ్ ఎక్సో వైఓ చేసిండు, ఆయన మార్జిన్ కంటే ఎక్కువ షార్ట్ ఫాల్ వచ్చింది, ఎక్కువ లాస్ వచ్చింది, ఆ లాస్ ఆయన అకౌంట్ లో డెబిట్ లో ఉంది. ఎప్పుడైతే డెబిట్ లో ఉందో అతను రీపే చేయాలి మళ్ళీ. ఏది మరి లాభం వచ్చినప్పుడు తీసుకున్నప్పుడు, నష్టం వచ్చినప్పుడు కూడా పే చేయాలి. కానీ అక్కడ ఏం జరుగుతుంది, ఆయన కాడ పరిధిలో లేదు, అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి మార్జిన్ తోటి ట్రేడింగ్ చేస్తుండు, లాస్ వచ్చింది, ఇప్పుడు ఆయన డెబిట్ అయింది. అప్పుడు ఏమైతుంది, ఫ్రాంచైజీ మీద పడుతుంది ప్రెషర్. ఫ్రాంచైజీ కూడా ఓకే, ఎందుకు ఈయన రెఫర్ చేసింది కాబట్టి ఫ్రాంచైజీ అతని అకౌంట్ లో ఆగిపోతుంది. అతనికి పే అవుట్ క్లియర్ గా ఫ్రాంచైజీకి ఇవ్వరు. ఎంతవరకు ఇవ్వరు, ఫ్రాంచైజీ కెపాసిటీ ఉండగలిగితే. ఫ్రాంచైజీ డిపాజిట్లు ఉంటాయి, ఫ్రాంచైజీ కనుక కూడా పే చేయలేదు అనుకోండి, ఫ్రాంచైజీ మూసుకుపోయినట్టే. ఇక ఎందుకు మళ్ళీ లీగల్ గా పోతారా, ఏం చేస్తారు, అవన్నీ ఇక మళ్ళీ రొటీన్ అనమాట. మరి ఎప్పుడు జరుగుతుంది, ఏం జరుగుతుంది, అప్పటి వరకు మరి ఫ్రాంచైజీ అతను సర్వైవ్ అవుతాడా, మరి ఇతను డెబిట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆయన హోల్డింగ్స్ ఉన్నాయి అనుకున్నో ప్రాబ్లం. ఎందుకంటే ఆయన హోల్డింగ్స్ ఉంటాయి కాబట్టి, లాస్ వచ్చింది కాబట్టి సిస్టమ్ ఏం చేస్తుంది, అవి సెల్ చేస్తుంది, క్లోజ్ చేస్తుంది. అంటే లేకపోతే ఏమైతుంది, ఇంట్రెస్ట్లు పడతాయి. లేకపోతే వాళ్ళకి ఏదైతే లీగల్ గా కనుక వెళ్ళినట్టయితే వాళ్ళ సిబిల్ స్కోర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళకి ఫ్యూచర్ లో ఎటువంటివి డిమాట్ ట్రేడింగ్ అకౌంట్లకి ఎలిజిబిలిటీ ఉండదు. పాన్ కార్డు మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే పాన్ కార్డు ఒకసారి అంటే ఆటోమేటిక్ మొత్తం ఇక బ్లాక్ అయిపోతుంది లైఫ్. అలాగే సత్యనారాయణ గారు, అంటే 1 year